తీసుకోమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. సాగర్ కోమాలో ఉన్నంతకాలం తన కోసం పరితపించావు. తీరా తను వచ్చాక ఇంక దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదు లేవే, ఇన్ని రోజులు షూటింగు అది హడావుడిగా ఉండి ఒక్కసారిగా ఆగిపోయేసరికి బాధగా ఉన్నట్టుంది. అంతేనా రాజీ? రా సాగర్, కూర్చో. డోంట్ వరీ రాజీ, నేను వచ్చాను కదా, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. రాజీ, నేను నిన్ను చూడటం, నువ్వు నా సినిమాలో నటించడం, అది మీ లవ్ స్టోరీలో అంతా మిరాకిల్లా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బామ్మగారు, వెళ్ళొస్తాను. మంచిది బాబు. ఎప్పటికీ మన లైఫ్లోకి రాదనుకున్నది వచ్చినా, ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళదు అనుకున్నది దూరమైనా ఇలాగే ఉంటుంది. ఏంటో ఈ బాధ. ఏమిటో వీడు మాటలు అర్థమే కావు. వెళ్ళిపోతున్నావా? సాగర్, సారీ, నా వల్ల నీకు బాధ కలిగినందుకు. మీ ఇద్దరిలోకి ఇంప్రెస్ అయ్యి సినిమా తీశాను, కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్. మీ మధ్య ఇంక నేనే కాదు, ఇంకెవ్వరూ రారు.